న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది. భారీ ఎత్తున జరిపేందుకు అటు వ్యాపారులు ప్రిపేర్ అయిపోయారు. కానీ రోడ్లపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ ఎత్తున జరగనున్న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి నగర వ్యాప్తంగా కఠిన నిఘా పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే జరిమానా కాదు, జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే మీ న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాసులు. ఈ వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఎక్కించుకుని నిరాకరించడం నేరమని, అధిక ఛార్జీలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒకవైపు సంబరాలు, మరోవైపు రద్దీని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9490617346 ను అందుబాటులో ఉంచారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని, అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేళలోనే కాదు, ప్రతిరోజు జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు డిసెంబర్ 31 రోజున నగర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారు. డాక్యుమెంట్లు చూపించని వాహనాలను డిటైన్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అధిక శబ్దంతో మ్యూజిక్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు కేసులు నమోదు చేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష. మళ్లీ రిపీట్ అయితే ఈసారి 15,000 రూపాయలు జరిమానా లేదా 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రతకే ఈ చర్యలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ, డ్రైవ్ సేఫ్టీ, హోమ్ సేఫ్ గా చేరండి అని నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఊగండి, దొరలండి, అది మీ కర్మ, కానీ లిమిట్లో ఉండండి, రోడ్ల మీదకి రావద్దు అని పోలీసులు అయితే చాలా స్పష్టంగా కూడా హెచ్చరికలో, జాగ్రత్తలో, లేకపోతే రిక్వెస్ట్ ఏదన్నా అనుకోండి, మొత్తానికి అయితే పోలీసులు అయితే చెప్పారు. మీ ఇష్టం, చేతిలో బాటిల్ పట్టుకుంటారో లేకపోతే ఏమన్నా చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, ఇంద పర్మిషన్ ఇచ్చినటువంటి ప్లేసెస్లో మాత్రమే.
అలా కాదని రోడ్ల మీదకి వచ్చేసి మందు బాటిళ్ళు పట్టుకొని లేకపోతే తూగుతూ అల్లరిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా క్రిమినల్ కేసులు పెడతాము అనేటటువంటి విషయాన్ని అయితే తెలంగాణ పోలీసులు చెప్పారు. మెయిన్గా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో చూసుకుంటే మాత్రము గత ఏడాది చూసుకున్న మాత్రం కేసులు నమోదవుతుంటాయి. ఇప్పటికీ నేను చెప్తున్నా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు జరుగుతాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరుకుతారు, అందులో కేసులు నమోదవుతాయి, ఆ తర్వాత జైల్లోకి వెళ్తారు, లేకపోతే కొంతమందిని ఫైన్లు కడతారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఎంజాయ్మెంట్లో ఉండొచ్చు. జనవరి 1వ తేదీనే కొత్త సంవత్సరం మొదటి రోజునే మీ తల మీద ఒక కేసు వచ్చి పడింది అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి. సంవత్సరం మొదటి ఏడాది, సో ఫస్ట్ డే జనవరి 1 రోజునే పలానా పేరు, ఏజు, ఊరు అంతా కూడా పెట్టేస్తారు, కేసు నమోదవుతుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఓకే కేసు చిన్నదా పెద్దదా తర్వాత సంగతి, కానీ మీ మీద ఒక కేసు ఇయర్ స్టార్టింగ్నే మొదలయ్యింది అంటే ఖచ్చితంగా కూడా అదొక నెగిటివ్ ఇంపాక్ట్. ఇదేదో నేను మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మీరేదో పార్టీలు చేసుకోవద్దని చెప్పడానికి కాదు. ఇది ఖచ్చితంగా ఒకటైతే ఫ్యాక్టు, పోలీసులు గతంలో కంటే ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్గా కొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎంటైర్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రము హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లో 120కి పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆ చెక్ పోస్టులలో మీరు తాగి నడపడమే కాదు, రాంగ్ రూట్లో వచ్చినా సరే కేసు. అండ్ మోర్ ఓవర్ అల్లరిగా చిల్లరగా బిహేవ్ చేస్తే కేసే. ఏమాత్రం కూడా సౌండ్ పొల్యూషన్ చేసినా సరే కేసే. ఏ చిన్న న్యూసెన్స్ చేసినా కానీ కేసు. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఇవన్నీ కూడా ఒకవైపు అయితే మరి కొంతమంది ఉంటారు, నేను ఎవరో తెలుసా, మా డాడీ ఎవరో తెలుసా, మా బాబాయ్ ఎవరో తెలుసా, మా చిన్నాన్న ఎవరో తెలుసా, ఇట్లాంటివన్నీ పోలీసులు పట్టుకోగానే ఇంకా వీడి ముఖం మీద రాసి ఉంటుందో లేకపోతే పోలీసులు ఏం చేయాలో తెలియదు, కానీ ఆ ఎస్ఐనో లేకపోతే ఆ కానిస్టేబుల్నో ఆ సిఐని చూడగానే ఏయ్ చేతి నేను ఎవరో తెలుసా నీకు అని మాట్లాడతారు. చూసారా మై డియర్ మందుబాబులు, మై డియర్ పలుకుబడి ఉన్నటువంటి పెద్ద మనుషులు, మౌత్ మూసుకొని ఉండండి, మౌత్ క్లోజ్ చేసుకొని ఉండడం ఉత్తమం అనేటటువంటి స్వీట్ వార్నింగ్ అయితే సిపి సజ్జనర్ ఇచ్చేశాడు. మా డ్యూటీ మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి, మేము అడిగినప్పుడు మాకు సహకరించండి, మేము అడగని విషయాలు మీరు చెప్పకండి, మీ బాబు ఎవరో మీ బంధువులు ఎవరో మాకు ఎలా తెలుస్తుంది, మాకు తెలియదు కదా, సో మాకు సహకరించండి, మాకు ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులకు హెల్ప్ చేస్తే వెళ్ళండి, లేకపోతే మాత్రం ఇక పైన మా పలుకుబడి తెలుసా, మా నాన్న తెలుసా, మా చిన్నాన్న తెలుసా, మా పెదనాన్న తెలుసా, లేదా మా బాబాయ్ తెలుసా అని చెబితే ఇంకా మేము కూడా చేయాల్సింది చేస్తాము అనేటటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం అయిపోయింది. ఇంకేమీ లేవు, ఇంకా మీరు ఏదో చెప్పుకోవడాలు లేకపోతే నేను పలానా పొలిటీషియన్కి సంబంధించినటువంటి ఇవన్నీ లేవు. ఈరోజు ఎందుకు పోలీసులు మాత్రం 31st ఏది 31st నైట్ ఒకటే అనుకున్నారు, 1వ తేదీ కూడా ఇదే ఉంది, 1వ తేదీ కూడా సేమ్ చెకింగ్స్, సేమ్ ఎటువంటి డౌటు లేదు. సో 31st and 1st ఈ 2 రోజులు మాత్రం ఎవరి ఇళ్లలో వాళ్ళు లేకపోతే ఈవెంట్లలో ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు సేఫ్ అండ్ డ్రైవర్గా పెట్టుకొని వెళ్ళడం ఉత్తమం అని అయితే పోలీసులు చెప్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో కూడా ట్యాంక్ బండ్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆఫ్టర్ 10 క్లోజ్. ఎవరో మీరు ఎగేసుకొని పక్కన గర్ల్ ఫ్రెండ్ పెట్టుకునో లేకపోతే పక్కన ఇంకొకరిని పెట్టుకొని వెళ్ళిపోదాము, బైక్ మీద వెళ్దాం కదా, కార్లో అలా లాంగ్ డ్రైవ్ వెళ్దాం కదా అని అలా వెళ్తే అలా వెళ్ళేటటువంటి మళ్ళీ అలానే తిరిగి రావాల్సిందే. అంతా ఉత్తమంగా అంతా పర్ఫెక్ట్గానే పోలీసులు అయితే చేసి పెట్టారు కాబట్టి అదే పర్ఫెక్ట్గా కూడా జనాలు కూడా ఉన్నటువంటి సెలబ్రేషన్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఖచ్చితంగా కూడా సహకరించాలనేది చెప్తున్నారు. మనం కూడా వన్స్ అగైన్ మనం కూడా చెప్తున్నాం అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఆ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్తో పాటు అడ్వాన్స్గా ఒక మాట చెప్తున్నాం, ప్రాణం గాయం ఖచ్చితంగా కూడా జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇదొక్కటే, ఇంకా పెద్దగా డిస్కషన్ని ఇంతకన్నా ఎక్కువ చెప్పినా కానీ అది వేరేలా ఉంటుంది. ప్రాణమైనా ఒంటికి తగిలే గాయమైనా సరే జీవితాంతం అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇన్ అడ్వాన్స్. ఖచ్చితంగా సేఫ్గా ఉండాలి, హ్యాపీగా జరగాలని అయితే మనం కూడా కోరుకుందాం. రైట్ మధు, థ్యాంక్ యూ.